మిత్రమా వచ్చేవా? ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేడే వేళకు ఇంకా నువ్వు రాకపోగా ఏ గృహాంతరములకు వెళితే అనుకోండి, లేదా గ్రామాంతరంకైనా పోయితే అనుకోండి. అవును మిత్రమా, గృహాంతరములకు కాదు గాని గ్రామాంతరములకు కాదు గాని గృహాంతరములకు పోయి పుట్టెడు పరాభవతో వచ్చిన మిత్రమా. అమ్మాయి, ఈ పిలువమంగుని మిత్రుడు నీకు పరాభవం మిత్రమా. ఎట్లు చెప్పినా నవ్వుతూ, అయ్యో నీ పరాభవం నేను నవ్వాను అన్న ఎంత మాట మిత్రమా. ఊరకే ఏంటిది, నా పరాభవం నీ పరాభవముగా భావించుకొని కూడా నేను ఎరుగుదును. ఇందు సందేహమా? మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? చింతామణి అనుచుండేవి, పైగా వేసి అనుచుండేవి మిత్రమా. అయినను దాని వృత్తాంతం మనం వినదగిన వృత్తాంతం ఏముంటున్నాయి? అట్లయినా నీవు వెళ్ళలేదన్న మాటే. రూపములకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యా గర్వముఖ మాత్రం మేరలేదు మిత్రమా. చదువురాని అన్న సార్వభౌములను గుమ్మము తొక్కని, కంతుడైన కన్నెత్తి చూడదు, చదువుని ఎగిరడ సన్యాసేలు గౌరవించరు, దాని పరీక్ష కాగిన వారి దైవముగా పూజించరు మిత్రమా. అది గర్వము కాదు మిత్రమా, మంచి సుగుణమనే చెప్పవచ్చు. కావచ్చు మిత్రమా. ఈ విషయం గురించి నాకెందరూ చెప్పినాను. వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని తొలతి నేను నమ్మలేదు. ఇందులో యథార్థముల ప్రత్యక్షముగా చూపుటకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాను. నిన్ను? మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యం. మిత్రమా, వేరే మాటలకేమి కానీ చింతామణి సౌందర్యం చూసుటకు నా రెండు కనులు సాగినవు కావయ్యా. ఆహా, ఏమి అంత సౌందర్య రాశ, అంత గొప్పగా ఉన్నావు మిత్రమా. అలాగైనా నా రెండు కనులు కూడా అరువు తీసుకుని పోకపోయితే నీ కనులు కర్మం ఏమి, నిన్నే తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నం అంతా. మిత్రమా, నీ కనులు కాదు గాని నీ పాండిత్యం వెలుగు తీసుకొని పోగలిగిన నాకు ఈ పరాభవం కలగకుండా. పాండిత్యమా? అది ఎట్లు? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రము చేతబట్టిన వాడు అడిగితే అతని వెంట వెళ్ళడం బట్టి నేను కూడా మహాపండితులను ఎంచి నాకు నమస్కారం చేసి ఆసనం వేసిన. నిన్ను పండితుడు నిశ్చితమే కదా. ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పడం మొదలుపెట్టి అది విని, అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించింది. అప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా. సకల కళా సంపన్నులకు బిల్వంగల మూర్తి నాకు ఆవాలే మిత్రుడైందా, నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని ఇలా సమాధానం చెప్పవచ్చు. భవానీ, అంటే ఈ విధముగా దాని చిట్టాలో నా పేరు లిఖించదన్నమాట. లేదు మిత్రమా, మరి నేను కొత్తగా లెక్కింపలేదు. నీ తెలివి, నీ పాండిత్యం, నీ చక్కదనం మోసగుచ్చినట్టు మేకలో పెట్టినది మొదలే వేసా. ఆ పైన పడ చదివిన ముందు ఆ పాటిని చేరడ లేకుండా మెరక వీధిన మేకయ్యము, పల్లపు వీధిన పడ్డ సామధులు సమాచారం ఇక పై సంగతి పరాభవమే మిత్రమా. అయ్యో, నా విద్య మహిమ ముఖం వల్లనే కనిపెట్టినదో మాట వల్లనే కనిపెట్టినదో చెప్పచాలన గాని మిత్రమా, ఒక శ్లోకము చదివి క్షణంలో దీని భావం ఏమని అడిగిన శ్లోకము? అవును మిత్రమా. ఇక చెప్పవలసినదేమో మిత్రమా, అది శ్లోకము కాదు, నా పాలిటి శోకము. ఆ పాటున కాళ్ళు చేతులు చల్లబడి వెలవెలబోచు వరకు నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడే, అతనికి బోధపడినది కాదు. మరి అప్పుడు అది నన్ను చూసి పక్కుని నవ్వగా నాకది పక్కలో బల్లె గుచ్చుకున్నది మిత్రమా.
అయినా చేసుకున్న వేక సిగ్గుపడి సిరవచ్చుకున్నాను. అది అంతటితోనైనా నన్ను విడువక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది. ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏమి సమాధానం చెప్పగలడో పోయి తెలుసుకొని రండి. ఆ శ్లోక కాగితంలో రాసి నాకు ఇచ్చిన మిత్రమా. మిత్రమా, ఏది ఆ కాగితము? ఇదిగో మిత్రమా. ఎంత చక్కని చాటును రాసిందయ్యా, ఎంత చక్కని చాటు రాసి. నచ పక్షిరాగ జన్మాంగధారి నచ సోమయాది జలం ధరిత్రీ అర్థమైనదా? ఇప్పటికైనా అర్థమైనదా? ముందుగా అర్థము తెలిసింది కదా మిత్రమా, భావం స్మరించుట. అవును, ఇందులో ప్రతి పదమునకు అర్థం కలదు. వృక్షాగ్రవాసి నచ పక్షి రాజ, వృక్షంపై నివసించును పక్షి మాత్రము కాదు. చర్మాంగధారి నచ సోమయాజి, చర్మమును కట్టుకొని యజ్ఞయాగాదులు క్రతువులు నిర్వర్తించే సోమయాజియా కాదు. త్రినేత్రధారి నచ చోళపానయి, 3 కన్నులను శివుడు మాత్రము కాదు మిత్రమా. మిత్రమా, నగచో నమేఘ, జలమును కలిగిండును కొండ కాదు మేఘము కాదు. ఇప్పటికైనా నాకు తెలిసిన మిత్రమా. మిత్రమా, ఈ సమస్య అంతా కలిసి నాకు ఇంకా ఇనప గుగ్గిలు తగిలినట్టుగా ఇవ్వదయ్యా. నేను తెలుపగలగరా? ఇప్పటికే చాలా చాలా ఆలస్యముగా వచ్చింది. నేను చెప్పిన వెంటనే వెళ్ళిపో. నేను మిత్రమా, నేను వెళ్ళడం ఆలస్యమైన వెళ్ళల. తన గురువులకు కూడా బోధ పండదో లేదో అనుమానించవచ్చునేమో. మిత్రమా, దేని భావము వాళ్ళకి బాగా నీవు చెప్పిన నిజముగా యథార్థమే. దీని భావము మిత్రమా టెంకాయ. మిత్రమా, ఎంత చమత్కారమైన ప్రశ్న వేసినది మిత్రమా. ఈ టెంకాయ నా తలకాయనే పాడు వేసినదయ్యా. మిత్రమా, ఇప్పుడు ఈ ఒక్క ముక్క సమాధానం చెప్పి శీఘ్రంగా వచ్చేస్తా. భవాని వచ్చేదా? వెంటనే వస్తారు నాకు మాటను. మిత్రమా, ఆయన ఎవరో చెప్పినట్టు నా మాట మీద నీకు నమ్మకం అని కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం వచ్చింది కదా. మధ్యలో మళ్ళా ఏమైనా కొబ్బరికాయ నారికాయ సాయం సమయం ఎంత సంమోదకరముగా ఉన్నది. పిల్లగాడు పూలు చక్కగా విచ్చిన పూలు చింపుతో చిరుమే
మేఘములు అయ్యప్ప రాత్రిగంట రాజిల్లెడు సూర్యబింబము వచ్చిగంటగ చక్రమే సంధ్య సంపద మా తెలుగు మాస్టర్ గారు మేము అక్షరాభ్యాసం చేసేటప్పుడు మా బదులు మూపడ్డ కానీ బెత్తంతో కొట్టినట్టు చెప్పి సరిచేసేవారు. కానీ మా దురదృష్టం వల్ల జయబాబు గారు ఎలా వెళ్ళిపోయారు. ఆయన మాకు దగ్గర లేకుండా పిల్లలకు ఉద్యోగాలు వచ్చి నెల్లూరులో ఉండటం వల్ల ఇలాంటి సరిచేసేవారు లేకపోయారు. మా తెలుగు మాస్టర్ గారికి నాకు 500 రూపాయలు ఇచ్చారు బహుమానం. వారిని వారి పిల్లల్ని అందరినీ ఆ దేవుడు ఎల్లవెల్ల కాపాడాలని కోరి ప్రార్థించున్నాను. బిళ్ళ చిన్నరాములు బ్రహ్మంగారి నాటకంలో వేసురమ్మ పాత్రధారి, చాలా చక్కగా పాడతాడు. పాడి మీద పాలవాసి ఆయన గారు నన్ను ఆశీర్వదించి అన్న ఒక 100 రూపాయలు బహుమానం ఇచ్చారు. వారిని వారి కుటుంబం ఆ దేవుడు ఎల్లవేళ కాపాడాలని కోరి ప్రార్థించున్నాం. కూడల అంజియ ఈయన మా గ్రామంలోకే మెయింటైన్ చేసే పెద్ద ఆయన గారు నా కళను మెచ్చి 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబం ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడవాలని కోరి ప్రార్థించున్నాం. మిత్రుడు ఇంకా నువ్వు రాలేదు. నీ విజయమేమో ఇప్పటికి నిశ్చయముగా వెళ్ళలేదు మిత్రమా. ఏమైనదయ్యా? ఏమైనది? కోటీశ్వరుడు కొంప చుట్టూ తిరిగినా లెక్క చేయని చింతామణి కుక్క వల్ల నా వెంటబడే మన ఇంటికి వచ్చింది. చింతామణి? అవును మిత్రుడుగా. తన మనసులో ఏవో సందేహములు ఉన్నమాట. నాన్నగారు కావాలి అదే ముందు దారి తీసుకుపోయి నాన్నగారు వచ్చి ఆ సమయం మార్చేనమని ఒక బిరామంగులు అంటే ఒక వేశ భావాని నీవు చేసింది బాగోలేదు. ఇచ్చడికి నీవు ఆమె ఎందుకు తీసుకుని వచ్చి తన మనసులో సందేహం ఆడుదారుని అశ్వంలో ఎవరు ఆపగలరయ్యా? విద్వాంసులు బయట నిలిపొచ్చా. బయట నిలిపించి బయట నిలిపి కాబో లోనికి రమ్మా. ఏమి సౌందర్యము! ఇది గనికయ లేక చక్కదనముల కనికయ? రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంట ఉండినం. తప్పక రంభయో మరి కృతోచియో ఆలకింపలే ఎన్నడం
కొత్తపట్నం ఎంపీటీసీ శాంతారావు గారు అన్నగారు నన్ను దీవించి ఆయన హరిశ్చంద్ర కార్డ్సీను ఏవన్ పాత్రధారి నాకు ఒక 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ అల్లా యేసు ప్రభు పుల్లేరు అందరూ కాపాడాలని కోరి ప్రార్థించున్నాను. అయ్యా దండములు. దండములు. తమ రకనంతకి తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతులుగాక. దానికేమి, మీరు విద్వాంసురాలు కదా, కూర్చును. క్షమించండి, నేను కూర్చుటకు రాలేదు. నాకు కొన్ని సందేహములు ఉంది, అవి మీ వల్ల తీర్చుకోవాలని వచ్చినాను. ఆలస్యం ఎందులకు, త్వరగా విన్నవింపు. చిత్తం అన్నిటికంటే చిత్రమైనది ఏది? అన్నిటికంటే చిత్రమైనది, ఈ చరాచర జగత్తులు అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ఏది? ప్రకృతి. అత్యంత భయంకరమైనది ఏది? అత్యంత భయంకరమైనది. మంచి ప్రశ్న. ఈ భవానీ శంకర్ చెప్తున్నాడు, సంసారము. ఎట్టి దారిద్ర్యమును సుఖపెట్టగలిగినది ఏది? తృప్తి. అన్నిటికంటే బలమైనది? చింతమణి గారు, మీరు మీ ఇంటి దగ్గర నుండి నా దగ్గరికి వచ్చుట అవసరం కాదా? అవసరము. అన్నిటికంటే కష్ట సాధ్యమైనది ఏది? తన తప్పు తాను తెలుసుకునుట. మనల్ని ఏది విడిచినా విడవనది ఏది? మరి ఒక్కసారి విన్నవింపు. మనల్ని ఏది విడిచినా విడవనది ఏది? అహంకారం. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది ఏది? పశ్చాత్తాపం. చూడగలుగుతుంది మహాభాగ. చంద్రునికి నూరు పోగువలే మీ అద్వితీయ పండిత్యములకు ఇదే నా చిరుకాను. మీరు మా ఇంటికి వచ్చిన మేము మీకు సత్కారం చేయాలి. చూసుకున్న బహుమానాలు కావాలంటే బాధపడుతున్నాము. మనం కూడా ఏదో ఒక నెపంతో ఇంతకన్నా మంచి బహుమానం. నిజమా? అలాగే మిత్రుడు. నేను మీకు కొన్ని ప్రశ్నలు వేయుదును, దానికి ప్రత్యుత్తరం వస్తుంది. నాచే బహుమానం పొందకూరుచున్నాను. అయ్యో, ఇప్పుడు ఏం చేయదు? ఏదో ఒక ఉపాయం చెప్పబోయా బాబు. చూసిరామంటారు. వెళ్ళండి, చూసి అది వెళ్ళరామంటారు. వెళ్ళండి. ఏమైందయ్యా? నాన్నగారు వచ్చారయ్యా. మీ నాయనగారు ఎక్కడి నుంచి వచ్చారు? మా నాన్నగారు వచ్చారు. ఇంత తేడా వస్తుందని నేను అనుకోలేదు. మీ నాన్నగారు. మా నాన్న. మీ నాన్నగారు.
మిత్రమా చింతామణి గారిని ఈ త్రోవను తీసుకొని అలాగే మిత్రమా. ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను ఈ త్రోవను పోయి నాన్నగారిని తీసుకున్నాను. అలాగే మిత్రమా చింతామణి జాగ్రత్త, జాగ్రత్త తీసుకెళ్తా. అతి జాగ్రత్తగా తీసుకొని పో. నీవు ప్రాజ్ఞ ఇందులో కనీతా భావింపు నమ్ముతున్నాడు. ఎంత మాట ఇందువలన నాకు తెలుసుకున్న అవకాశం ఏర్పడింది కదా. అట్లే కావచ్చు. దానికే ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎలాగైనా కలుసుకోవచ్చు. Woohoo!